చివరికి దిక్కులేక నేను హైకోర్టుకు సల్యూట్ చేస్తున్నా. బెయిల్ కోసం ప్రయత్నం చేసిండ్రు మీరు, అది రాకపోతే సచ్చినట్టు నువ్వు అరెస్ట్ అంటావు, ఆయన లొంగుబాటు అంటాడు. ఇద్దరు డ్రామాలు, తోడు దొంగలు, సిగ్గులేదు ఇంకా మాట్లాడడానికి. ఆ అమ్మాయి కాదు, ఇవాళ రాష్ట్రంలోని అమ్మాయిలందరూ మహిళలందరూ మీ మొహం మీద ఉమ్ముతున్నారు, సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి అని. ఎందుకండి అంత మొహమాటం? అరే జరిగింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, నీకు మెదడుందా? హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువనే రేవంత్ రెడ్డికి. ఇంత అన్యాయమా? ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వివరాలు బయట పెట్టిన విధవలు ఎవరు బయటపెట్టు. ఇప్పుడు 15 మంది మీద కేసు అయింది పేట్ బషీరాబాద్లో. ఎవరు ఆ విధవలు? బీజేపీ వాళ్ళు. ఆ అమ్మాయి హనీ ట్రాప్ అని రాసిన విధవలు ఎవరు మీడియాలో? నేను అడుగుతున్నా, ఎవరు ఆ విధవ మీడియా ఏది? హనీ ట్రాప్ అని చెప్పి మనీ ట్రాప్లో పడ్డ మీడియా ఎవరు? వాళ్ళని అడుగుతున్నా నేను. సిగ్గుందా మీకు అసలు? ఇజ్జతుందా? ఇంకా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఈయననేమో నేను పంపించిన నా కొడుకుని ఈయనంటాడు. ఆయన చేసిన ఘనకార్యానికి ఫస్ట్ పోలీసులు బరబర గుంజుకపోవాలి. నీవు దాచిపెట్టిన 9 రోజులు ఆ కుటుంబాన్ని బెదిరించినావు నువ్వు. నిన్ను కేసులో పెట్టాలి, సిగ్గుంటే రాజీనామా చేయాలి. ఇంకా మీదికెళ్ళి ఏదో చాలా ఇద్దరు శుద్ధపూసల్లాగా, సత్యసంధుల్లాగా, సత్య హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్స్ లాగా ఏదో యాక్టింగ్లు, మళ్ళీ మీదికెళ్ళి దానికి ప్రమోషన్లు. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు హోంమంత్రి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం చేసేది ఉండే? చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేసినావు. ఏంది సెన్సిటివ్గా హ్యాండిల్ చేసేది? ఎవడైతే పాక్సో నిందితుడు లోపల వేయాలి. మిగతా వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ ఉందా? 25 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది మిగతా పాక్సో క్రిమినల్స్ అందరికీ. 31 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది ఒక ఆయనకి. మరి ఇవాళ ఇక్కడ ఒక్క దగ్గరనే స్పెషల్ ట్రీట్మెంట్ ఎందుకు భయపడుతున్నావు? మోడీ చెప్పిండా చెవులేమన్నా? ఎందుకు భయపడుతున్నావు? ఇంకా సిగ్గు లేకుండా నిన్న పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఉపన్యాసాలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, 9 రోజులు ఆ నిందితును కాపాడిన వెధవ ఎవడు? నువ్వా, కేంద్ర మంత్రి? చెప్పు. 9 రోజులు ఎక్కడ దాచిపెట్టారు? మీ పోలీసులు అంత పనికి మాలినోళ్ళు అయిపోయినరా? రేవంత్ రెడ్డి రాగానే దొరుకుతలేరా మీకు? కరీంనగర్లో తుపాకులు పట్టుకొని పొద్దున పూట కాలిస్తే వాళ్ళని పట్టుకోవడానికి 15 రోజులు పడుతుంది నీకు.